సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఫాలో అయ్యారా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమం ఎలా అనిపించింది? మేనిఫెస్టోలో మీకు మీ అబ్జర్వేషన్ ఏంటి? తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి రావు గారు, అట్లాగే మీ మిత్రులందరికీ కూడా నమస్కారం. అందులో ఫాలో అవ్వాల్సినట్టు ఏం లేవు సార్. అంతేనా? ఏం లేవు అందులో. జనం కూడా ఫాలో అవ్వరంటారా? అందులో ఫాలో అవ్వాలంటే కొత్తదనం ఉండాలా. ఆయన కొత్తదనం అంటే ఆయన 2 పేజీలు అన్నాడు, 2 పేజీల్లో పాతవి యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి తప్ప మారిన పరిస్థితులు అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జీవన ప్రమాణాలు మారుతూ ఉంటాయి. ఆ జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఎక్కడ కనపడలా. ఈ 99.5% ఇదంతా ఈ బోగస్ మాటలు వినలేక చచ్చిపోతున్నాం. ఆయన అమలు చేయనోటివి ఎన్ని ఉన్నాయి అని మనం డిస్కషన్ పెట్టుకుంటే బాగుంటది. ఆయన ఏదో 99.5 అన్నాడు కాబట్టి మనం దాన్ని నమ్ముకుంటా 99.5 99 అని చెప్పేసి మాట్లాడుకోవడం అనేది అసంబద్ధం. అమలు చేయనివి 99.5% ఉంటాయి. ఒక్కసారాదే కాదు కదా, మద్యపానందే కదా. సిపిఎస్ గురించి అత్యంత ఎఫెక్టివ్ మేనిఫెస్టోలో లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్పీచ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రెసివ్ ఇష్యూ సిపిఎస్. ఈరోజు సిపిఎస్ 1 వీక్ లో అది ఇంతవరకు దాని గురించి ప్రస్తావించిన దాంట్లో. అట్లాగే డ్వాక్రా దాని మీద ఏం ప్రస్తావన లేదు. అట్లాగే నిరుద్యోగుల మీద ఏం లేదు, జాబ్ క్యాలెండర్ మీద ఏం లేదు, ఉద్యోగ మౌలిక వసతుల మీద ఏం లేదు, ఇలాంటి పారిశ్రామిక గురించి ఎక్కడ ఏం లేదు. ప్రైవేట్ లో ఉద్యోగాలు ఎన్ని కల్పిస్తాం దాని మీద లేదు. అంటే ప్రభుత్వంలో వచ్చే ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తావు, ఏ రంగాలు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తావు దాని మీద లేదు. యువతకు సందేశం లేదు. ఇప్పుడు మెగా టిఎస్సి మీద 26,000 పోస్టులు ఉంటే టిఎస్సి జాబ్ క్యాలెండర్ కాకుండా టిఎస్సికి ఇస్తానటువంటి ఉద్యోగం మీద అసలు ప్రస్తావన లేదు. అంటే ఏముందని కొత్తదనం ఉంది అక్కడ, దాన్ని చూద్దాం మనం. యాజ్ ఇట్ ఈస్ గా గతంలో ఇచ్చిన అమలు పరచని హామీలు మీద మనం డిస్కషన్ పెట్టుకుంటే బాగుంటది తప్ప ఆయన ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి 99.5 అంటే దాన్ని నమ్మే పరిస్థితులు రాజకీయ నాయకులు ఒకవేళ టీవీ డిబేట్ లో కూర్చొని మనం మాట్లాడుకున్నా గతంలో ఆయన ఇచ్చిన ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రామిసెస్ అమలుకు ఆధారపడినటువంటి లేదా ఆయా కేటగిరీలోకి వచ్చేటటువంటి జనాభా ఏదైతే ఉంటుందో వాళ్ళు దాని గుర్తు పెట్టుకొని ఉంటారు. మనం ఈ రోజు టీవీ డిబేట్లలో ఆ వరకు నేను వైసీపీ వాళ్ళు ఇంకో రకంగా విశ్లేషణ చేసేవాళ్ళు వాళ్ళకు అనుకూలంగా లేదంటే వాళ్ళకు వ్యతిరేకంగా విశ్లేషణ చేయొచ్చు. అది అక్కడికి మిగిలిపోతుంది తప్ప. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీకు అమలు అవుతేనే, మీకు మంచి జరిగితేనే, మీ ఇంట్లో బాగుంటేనే నాకు ఓటేయండి అని ఏ ధైర్యంతో చెప్తున్నారు? ధైర్యం కాదు, బొంగు కాదు. నేను చెప్పినటువన్నీ కూడా మీరు చెప్పండి. మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్, సిపిఎస్, ఇలాంటి ఇల్లు లేని వారికి ఇల్లు, ఇప్పుడు టిట్కో ఇండ్లు గురించి మాట్లాడుతున్నాం మనం. 14 లక్షల ఇండ్లు టిట్కో ఇండ్లు రెడీగా ఉంటే ఆ టిట్కో ఇండ్ల గురించి ఇంతవరకు అసలు టాపిక్ మేనిఫెస్టో లేదు. నేను ఉన్న ఇండ్లు ఇస్తాననే మాట కూడా దాంట్లో పెట్టకపోయినాడు. అది 24 ఆన్గోయింగ్ ప్రాజెక్టు, ఇంకో 10 లక్షలు కట్టాలి, 20 లక్షలు ఇప్పుడు కడుతున్నాం అని పెట్టినట్టున్నారు మేనిఫెస్టోలో. నేను మాట్లాడేది ఇట్లు కడుతున్నాం గురించి కాదండి. సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఉన్నటువంటి శాంక్షన్ అయినటువంటి 26 లక్షల ఇండ్లలో దాదాపు 14 లక్షలు కంప్లీట్ అయిపోయి ఉన్నటువంటి ఇండ్లను అంటే దాని వర్త్ ఆఫ్ వాల్యూ 24,000 కోట్ల రూపాయల వాల్యూ మీద నువ్వు అసలు టాపికే లేదు. నువ్వు ఉన్న కళ్ళ ముందర శిథిలావస్థకు చేరిపోయినా పర్లేదు. 24 లక్షల ఇల్లు కట్టి ఉన్నాయా టిట్కోవి గతంలో? 26 లక్షల ఇండ్లు శాంక్షన్ అయితే 14 లక్షల ఇండ్లు కంప్లీట్ అయిపోయినాయి. 4.5 లక్షల ఇండ్లు 70% లో ఉన్నాయి. మిగతావి గ్రౌండింగ్ అవ్వాలి. ఇది నేను చెప్పేది కాదు, కాగ్ రిపోర్ట్ లో మెన్షన్ చేసినటువంటి అంశం ఇది.
ఈ ఈ ఇండ్ల గురించి మాట్లాడు. నేను మళ్ళీ కొత్తగా కడతానంటాడు తప్ప ఉన్నిండ్లు ఏం చేస్తావయ్యా అంటే దాని గురించి ప్రస్తావన లేదు. దాని ప్రస్తావన వర్త్ ఆఫ్ వాల్యూ 24,000 కోట్లు. ఓకే ఓకే అంటే ఒకటి. రెండోది, ఎమ్మెల్యేలు కూడా శాసనసభ్యులకు కూడా కనీసం వాళ్ళు ఉండడానికి ఒక కాలనీ కట్టించలేని దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎక్కడ ఉండాలి ఇప్పుడు? రాజధాని ఎక్కడో క్లారిటీ లేనప్పుడు ఎడ కట్టిస్తారు కాలనీ ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ వాట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. రాజధాని ఎక్కడో లేని ఎక్కడో తెలియనటువంటి చోట ఎమ్మెల్యేకి ఒక కనీసం క్వార్టర్ కట్టించలేనటువంటి ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంట. ఇప్పుడు రాజధాని ఎక్కడో డిసైడ్ అయితే అక్కడ కడతాడేమో. విశాఖపట్నం ఏమండి, రాజధాని డిక్లేర్ అయిపోయింది, నోటిఫై అయిపోయింది. జేజమ్మలు దిగొచ్చిన అమరావతి రాజధానిని ఆపడం ఎవరి తరం కాదు. అమరావతి మళ్ళీ ప్రజలను వంచడానికి రాజధాని ఏదో తెలియకుండా చేశారు. రాజధాని ఏదో తెలియకుండా చేశారు, నోటిఫై అయిందని మీరే అంటున్నారు. కాదు టీవీలో మాట్లాడుకోవడానికి ఉపయోగపడే అంశమే తప్ప 3 రాజధానులు గ్రౌండింగ్ అయ్యే అంశము చట్టపరంగా కానటువంటి అంశం అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా అన్నారు, ఆ రకంగా అన్నారు, అది తేలాలా ఇది తేలాలా, అది కాదు. నువ్వు ఉన్నటువంటి గతంలో సాగర్ గారు గతంలో రాజధానికి సంబంధించి ఎన్నికల ముందేమో రాజధాని ఇక్కడే ఉంచుతా అన్నావు, ఇప్పుడే గెలిచిన తర్వాత రాజధాని ఎందుకు తీసేస్తున్నావు అని వైసీపీ పైన విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన అఫీషియల్ గా మేనిఫెస్టోలో పెట్టారు, నేను వస్తే రాజధాని 3 చేస్తా అని. మళ్ళీ ప్రజలు మోసం చేయటం ఏంటున్నా? ఎందుకంటే చట్ట పరిధిలో న్యాయ రాజధాని దేశంలో శాసన రాజధాని అనేది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశము. సో మేనిఫెస్టో కాబట్టి రాజ్యాంగ ఏదండి, మేనిఫెస్టో రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంది, రాజ్యాంగ వ్యతిరేకమైన అంశాలు ఉన్నాయి. ఏమంటే మాట అడుగుతాను రావు గారు, ఇవాళ సీనియర్ జర్నలిస్ట్, మేము సైడ్ సూటిగా నా ప్రశ్న అడుగుతున్నా. న్యాయ రాజ్యాంగం పొందుపరచబడిందా? ఏది చెప్పండి. ఏది పోనీ ఇప్పుడు మనం ముంబైని ఆర్థిక రాజధాని అంటామండి, ఏది అనఫిషియల్ గా మనము ముంబైని అనఫిషియల్ గా ఆర్థిక రాజధాని ఆర్థిక రాజధాని ముంబై అంటాం. అది అఫీషియల్ వర్డింగ్ అది కాదు కదా, కాదు. సో కాబట్టి ఇట్లా న్యాయ రాజధాని పేరు దొంగ పేర్ల మీద, లేకపోతే శాసన రాజధాని దొంగ పేరు మీద, పేరు దొంగది కావచ్చు, దొంగ పేరు మీద హైకోర్టు ఇంకో దగ్గర పెట్టడం అనేదిగా చూడొచ్చు కదా. దాన్ని హైకోర్టు కర్నూలులో పెడతా అని చెప్తున్నారు ప్రామిస్. ఇప్పుడు దాన్ని ఆ ప్రామిస్ గా తీసుకుంటారా? ఇప్పుడు హైకోర్టు ఇంకో చోట పెట్టండి. ఒకటి, నోటిఫై అయిపోయినటువంటి అంశాన్ని డీనోటిఫై చేయటం అన్నది ఎంత తల కింద తపస్సు చేయాలో పార్లమెంట్ లో చట్టం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. అది నోటిఫై అయిపోయిన అమరావతి కానీ లేకపోతే హైకోర్టు కానీ నోటిఫై అయిపోయినటువంటి అంశము. అందులో సెకండ్ థాట్ ఉండదు. మీరు చెప్తున్న పాయింట్ ఇప్పుడు అసలు 3 రాజధానులు లేకపోతే హైకోర్టు మార్చడం అనేది ఇంపాసిబుల్, కాన్స్టిట్యూషనల్ కి వ్యతిరేకం అది అని మీరు చెప్తున్న పాయింట్, రైట్? నో. నేను నోటిఫై డీనోటిఫై 2 పదాలు వాడాను. ఒకటి, రాజధాని నోటిఫై ఒకసారి హైకోర్టు ఎక్కడ ఉండాలా అన్న దాని మీద నోటిఫై అయిన తర్వాత డీనోటిఫై అవ్వాలి. డీనోటిఫై అయిన తర్వాత వల్ల కొత్తగా ఎక్కడ హైకోర్టు పెట్టాలన్నది మళ్ళీ నోటిఫై కావాలి. అవును, అదంతా ప్రాసెస్ అండి. వాళ్ళు చేసుకుంటారేమో, వాళ్ళు ఎలక్షన్ లో పెడుతున్నారు, కేంద్రాన్ని ఒప్పిస్తారేమో, ఏం చేస్తారో అసలు సాధ్యమైద్దా కాదనేది పాయింట్. ఒక మాట ఇప్పుడు తర్కం మాట్లాడాలంటే తర్కంగా సాగర్ గారు, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ ప్రామిస్ రాజధాని హైకోర్టు కర్నూలులో పెడతామని. అవును, ప్రామిస్. మరి మీ వరకే మాట్లాడతా నేను. అది రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు అమరావతిలో ఉండాలని ఒప్పించి నోటిఫై చేసిన తర్వాత సుప్రీంకోర్టు సిజేలో ఆధ్వర్యంలో ఏర్పడాల్సిన కమిటీ గాని లేకపోతే హైకోర్టు గాని శాసనసభ కేంద్రంలో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. శాసనసభకు ఆ హైకోర్టును ఎక్కడ పెట్టాలన్న దాని మీద అధికారం లేదు 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 ఉండదు. కాబట్టి ఒకటి. రెండవది,
అమరావతి ఎక్కడ పెట్టాలన్నది అసెంబ్లీ తీర్మానం జరిగిన తర్వాతనే మరి అటు పోకండి మీరు. హైకోర్టు అంశానికి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సర్కారు మద్దతు ఉంది. అది రాష్ట్ర శాసనసభకు హక్కు ఉందా లేదా టెక్నికల్ అది అప్పుడు ఇప్పుడు లేదా అది 2014 మునుపు రాష్ట్రం విడిపోతే ఏవేవి ఎక్కడెక్కడ ఉండాలన్నది బీజేపీ యొక్క వాళ్ళ యొక్క ఆలోచన తీరును బట్టి 2019 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ రాయలసీమ డిక్లరేషన్ లో చెప్పింది కర్నూలులో హైకోర్టు పెడతామని. రాయలసీమ హైకోర్టు పెడతామని చెప్పలేదు. రాయలసీమ చెక్ చేసుకోండి, కూటమిల పార్టీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్.